ఊహించినట్టే రాప్తాడు సిద్ధం సభ భారీ కాదు, బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని ఈ సభ వేదిక ప్రాంగణం నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తనదైన స్టైల్లో చాలా ఘాటుగానే స్పీచ్ను కొనసాగించారు. మాస్ అటెన్షన్ ఎక్కడా పోనిచ్చుకోకుండా జగన్ చెప్పిన ప్రతి మాట విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తుంది. ఆయన వదిలిన ప్రతి మాటలు ఇప్పుడు ప్రజల్లోకి నేరుగా దూసుకెళ్లాయి. రాప్తాడు వైఎస్ఆర్సీపీ సిద్ధం భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈరోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తుంది అంటూ మొదలెట్టారు ముఖ్యమంత్రి జగన్. జిల్లాలో పునర్విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం తరలి వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది అంటూ ప్రసంగించారు. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ఇక్కడున్న ప్రతి సీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు అనేసరికి అక్కడున్న ప్రజానికం అంతా దద్దరిల్లేల అరుపులతో శబ్దం వినిపించకుండా అరిచేశారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న యుద్ధమని ముఖ్యమంత్రి జగన్ క్లియర్గా చెప్పారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకోవడం మాత్రమే కాదు, ఇక్కడ ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి మనందరి ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమం పథకాలు కొనసాగాలని అడుగులేస్తున్న మనకు వీటన్నిటినీ రద్దు చేయడమే లక్ష్యంగా డ్రామాలాడుతున్న చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం మీరు సిద్ధమేనా అంటూ జగన్ దద్దరిల్లేలా దిశానిర్దేశం చేశారు వేదిక నుంచి. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందారులు మరోవైపు ఉన్నారని, మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న పెత్తందారుడికి మధ్య జరుగుతున్న యుద్ధమని జగన్ ఈ సందర్భంగా చెప్పారు. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. పేదవాడి భవిష్యత్ కోసం వారి తరపున నిలబడేందుకు మీరందరూ సిద్ధమేనా అని జగన్ ప్రశ్నిస్తే సిద్ధమే అన్నా అంటూ అక్కడి నుంచి కూడా అదే స్థాయిలో రిప్లై కూడా రావడం చూశాం. ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు, అప్పుడప్పుడు వచ్చేందుకు వస్తున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్ ఒకవైపు ఉంటే, ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద మమకారంతో ఇక్కడ ఇల్లు కట్టుకొని ప్రజల మధ్య ఉన్న మనకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. ఇదే వేదిక నుంచి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసురుతున్నా అంటూ జగన్ నేరుగా సవాల్ విసిరారు చంద్రబాబుకు ముఖానికి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు కదా, 3 సార్లు సీఎం కుర్చీలో కూర్చున్నావు కదా, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తొచ్చే ఒక్కటంటే ఒకటైన పథకం ఉందా అంటూ చంద్రబాబును అడుగుతున్నానంటూ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ సభా వేదిక నుంచి, రాప్తాడు వేదిక నుంచి చంద్రబాబును కడ్డికి పాడేశాడు ఈ ప్రశ్నతో. దీనికి నువ్వు సమాధానం చెప్పాలి అంటూ కూడా ఆయన చెప్పడం విశేషం. అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే ఒక్క చెల్లమ్మకమ్మ గుర్తొచ్చే పథకం ఉందా? కనీసం ఒక్కటంటే ఒకటైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే బడికెళ్ళే పిల్లలకైనా, కాలేజీకి వెళ్ళే విద్యార్థులకైనా గుర్తొచ్చే పథకం ఏదైనా ఒక్కటి ఉందా? పోనీ రైతులకో, అక్కజెల్లమ్మలకో, విద్యార్థులకో చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే పథకం ఒక్కటంటే ఒకటి లేదు. కనీసం అవ్వాతాతలకైనా మమ్మల్ని బాగా చూసుకున్నాడు, పింఛన్ ఇంటికి పంపే పరిస్థితి ఉందా అని అడుగుతున్నారు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సీఎంగా ఉండగా ఫలానా మంచి చేశాడని, ఫలానా మంచి పథకం తీసుకొచ్చాడని గుర్తుకు రాదు. ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? తీసుకొచ్చిన ఒక్క స్కీమైనా ఉందా? అన్ని స్కాములే తప్పే మీరు తెచ్చిన స్కీములు ఏమీ లేవు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ కనీసం ఒక్కటైనా కనిపిస్తుందా? బాగుపడిన స్కూళ్ళైనా, ఆసుపత్రులైనా మీ కంటి ముందు కనిపిస్తున్నాయా? ఏ ప్రశ్నలకు టీడీపీ కాగదు కదా. చంద్రబాబు నాయుడుకు సమాధానం చెప్పే ఎల్లో మీడియా, చంద్రబాబుకు జాకిలు పెట్టి మీడియా సంస్థలు కానీ, ఆయనకు మద్దతుదారులు ఎవడు కూడా ఈ సమాధానం చెప్పలేడు. ఎందుకంటే చేసింది ఏమీ లేదు కాబట్టి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరిని అడిగినా బాబు గారు మార్క్ ఏదైనా ఉందా అని అంటే ఈ వేదికపై నుంచి అడుగుతున్నా. చంద్రబాబు పేరు చెప్తే సామాజిక న్యాయమైన పదం కనీసం ఏ ఒక్కరికైనా గుర్తొస్తుందా అని జగన్ ప్రశ్నల వర్షంతో కడిగి పాడేశాడు. ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా మాయం చేస్తాడు. ఆ తర్వాత మోసం చేయడమే ఆనవాయితీగా చంద్రబాబు ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఏ ఒక్కటి పాటించడు. 1995 అయితేనేమి, 1999 అయితేనేమి, 2014 అయితేనేమి, ముఖ్యమంత్రి అయిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంటూ ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చిన ఘనత కాదు, నెరవేర్చిన స్థాయి చంద్రబాబుకు లేదు అని జగన్ కుండబద్దలు కొట్టారు రాప్తాడు వేదికగా.
గతం ప్రజలకు గుర్తొస్తుందన్న ధీమాతో మళ్ళీ చంద్రబాబు బంగారు కడియమిస్తానని ఉబ్బిలోకి తింపి మనుషులకు తినేసే పులి మాదిరిగా ఈరోజు ఎర చూపుతున్నారని చంద్రబాబును కడిగి పారేశారు ముఖ్యమంత్రి స్థాయిలో జగన్. రంగురంగుల మేనిఫెస్టో అంటాడు, 6 స్కాములు అంటాడు, ఇంకో 6 వస్తాయి అంటాడు. ఈ రంగురంగుల మేనిఫెస్టో గెలిచిన వెంటనే డస్ట్బిన్లో పడుతుందని జగన్ ఈ సందర్భంగా చెప్పాడు. మరి ఇలాంటి వ్యక్తికా మనం ఓట్లు వేయాల్సింది? ఇలాంటి వ్యక్తికా మనం ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టాల్సింది? మనకు మంచి చేయని వ్యక్తి, మనల్ని పట్టించుకోని వ్యక్తి, కనీసం 40 ఏళ్ళ చరిత్రలో ఒక మంచి చేశాను అని చెప్పుకోలేని స్థాయిలో నిలబడ్డ ఈ వ్యక్తిని మళ్ళీ ఎందుకు అవకాశం ఇవ్వాలో ఆలోచన చేయండి అని జగన్ ప్రశ్నల వర్షంతో కడిగి పారేస్తుంటే ప్రజానికం మొత్తం కూడా శబాష్ అంటోంది. జగన్ చెప్పిన ఏ మాట తప్పు కాదు, జగన్ చెబుతున్న ఏది కూడా 100% వాస్తవానికి ప్రాక్టికల్కి చాలా దగ్గరగానే ఉన్నాయి తప్ప ఆయన చెప్పేది ఏది పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా జగన్ మళ్ళీ గెలుపు తథ్యం అనే దానికి ఈ రాప్తాడు సిద్ధం సభ నిదర్శనం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.